Hey guys, what's up? This is Rukman and welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. So in this video, I'm going to review the Digitech portable tripod cum selfie stick. This beginners ki use avutadi and at the same time budget creators ki kuda use avutadi. Din cost vachesi around 1200 rupees. Just look at the packing of the Digitech tripod selfie stick. Dinki it pakka specifications mention చేశారు. maximum load వచ్చేసి 2 kgs, maximum height వచ్చేసి 5.25 feet, folded height వచ్చేసి 1.02 feet, weight of tripod వచ్చేసి 0.44 kg అంటే 440 grams literal గా. Let's go and open this box. కవర్ ప్యాకింగ్ ఇచ్చారు. ఇది ట్రైపాడ్, ప్లాస్టిక్ ట్రైపాడ్. ఇది చాలా బాగుంది చూడడానికి. యూజర్ మాన్యువల్ ఇచ్చారు, కెమెరా స్క్రూ ఇచ్చారు. దీన్ని ఇక్కడ అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రైపాడ్ మనం మొబైల్ ఫోన్ కి యూజ్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం కెమెరా కూడా యూజ్ చేయొచ్చు. ఈ ట్రైపాడ్ కి కెమెరాని అటాచ్ చేయాలంటే దీని మీద ప్లేస్ చేసి టైట్ చేసేస్తే అయిపోతుంది. ఇది లాకింగ్ నాబు. దీన్ని లూజ్ చేసేసి దీన్ని ఇటు పక్క కిందికి అని చెప్పేసి మళ్ళీ టైట్ చేసి దీన్ని ఇలా పైకి అని చెప్పేసి మళ్ళీ ఇలా టైట్ చేసేయచ్చు. కిందికి అనాలంటే లూజ్ చేయడం, కిందికి అనడం, టైట్ చేయడం. ఈ ట్రైపాడ్ ని మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ కి యూజ్ చేయాలంటే ఇక్కడ ఉన్న దాన్ని ఇలా పైకి అన్న తర్వాతకి లాకింగ్ నాబ్ ని యూజ్ చేసి టైట్ చేసుకుంటే అయిపోద్ది. మనము మొబైల్ ప్లేస్ చేయాలంటే దీన్ని ఇలా అంటే అయిపోద్ది. ఇందులో మనం మొబైల్ ని పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. దీనికి కింద ఇక్కడ ఉంది కదా, ఇది 360 degrees రొటేటబుల్ లాకింగ్ హ్యాండ్ రెంచ్. దీన్ని యూజ్ చేసి ఇలా నీట్ గా రొటేట్ చేసుకోవచ్చు. దీన్ని లాక్ చేసుకోవాలి రికార్డ్ చేసేటప్పుడు. ఈ ట్రైపాడ్ ఎక్స్టెండబుల్ ట్రైపాడ్. దీన్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దీని మాక్సిమం హైట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా స్పెసిఫికేషన్లో 5.25 feet, ఫోల్డబుల్ హైట్ వచ్చేసి 1.02 feet. ఫస్ట్ ఇలా అన్లాక్ చేసి ఇలా ఎక్స్టెండ్ చేయాలి. దాని తర్వాతకి ఈ విధంగా క్లోజ్ చేసుకోవడమే. దీనికి వచ్చేసి 360 degrees ప్యాన్ స్టాండ్ ఉంటుంది. ప్యాన్ స్టాండ్ ని మనం ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఇలా ఓపెన్ చేయాలి. దీన్ని ఇలా పుల్ చేస్తే అయిపోద్ది. మళ్ళీ లాక్ చేయాలంటే ఇలా లాక్ చేసేసి గ్రౌండ్ మీద పెట్టేసి యూజ్ చేసుకోవడమే. మనం ఎంత పుల్ చేసినా ఇది పైకి రాదు. వన్స్ మనం దీన్ని అన్లాక్ చేసి మళ్ళీ ఇలా పైకి అన్నప్పుడు మాత్రమే వస్తుంది. దెన్ మళ్ళీ లాక్ చేసుకోవాలి ఇలాగా. ఈ ట్రైపాడ్ కి ఫోన్ అటాచ్ చేయాలంటే ఫస్ట్ ఇలా కింద పెట్టేసి ఈ విధంగా అటాచ్ చేసుకోవడమే. ఇది మనకు ఈ విధంగా సెల్ఫీ స్టిక్ లా యూజ్ అవుతుంది. ఫోన్ అటాచ్ చేసిన తర్వాతకి ఇఫ్ ఇన్ కేస్ మనం పోర్ట్రేట్ మోడ్ లో వీడియోస్ రికార్డ్ చేయాలంటే ఈ విధంగా టిల్ట్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఈ విధంగా టిల్ట్ చేసుకోవచ్చు. ఇంకో సైడ్ ఇలా తిప్పడానికి వెళ్తే ఇక్కడ వెళ్ళి అటాచ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న నాబ్ని లూజ్ చేసి మనం ఫోన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ని మనం రొటేట్ చేయాలంటే ఒక నాబ్ ఉంటుంది, 360 degrees రొటేటబుల్ లాకింగ్ నాబ్. ఇది ఈ నాబ్ని లూజ్ చేసేసి ఫోన్ని ఈ విధంగా 360 degrees రొటేట్ చేయొచ్చు. ఫోన్ హోల్డర్ దీనికి అటాచబుల్ గా ఇచ్చారు. మనం అదే పనిగా దీనికి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి 360 degrees రొటేటబుల్ బాల్ హెడ్ లేదు. దానికి బదులుగానే ఈ నాబ్ ని లూజ్ చేసేసి ఇలా తిప్పేసుకుంటే అయిపోతుంది. ఎవరైనా బిగినర్స్ ఇట్లా ట్రైపాడ్ కావాలి, ట్రైపాడ్ విత్ సెల్ఫీ స్టిక్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. దీనికి వీళ్ళు ఇక్కడ బ్లూటూత్ డివైస్ ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మనం సోలోగా ట్రావెల్ చేస్తున్నా, సోలో క్రియేటర్స్ అయినా ఈ ట్రైపాడ్ ని ఓపెన్ చేసి ఈ డివైస్ ని మన ఫోన్ కనెక్ట్ చేసుకుని మనం ఫోటోస్ కానీ వీడియోస్ కానీ సింగిల్ క్లిక్ తో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసి వెనక్కి వెళ్ళి రికార్డ్ చేసేటప్పుడు కొంచెం ఫుటేజ్ వేస్ట్ అవుతుంది, స్టోరేజ్ కూడా వేస్ట్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి ఇలాంటి బ్లూటూత్ డివైస్ ఇచ్చారు. ఇదన్నమాట ఈ ట్రైపాడ్ యొక్క రివ్యూ. This is video friends. If you guys like the video, please do like, share, subscribe to my channel. This is Rukman signing off. Bye bye, take care. See you in the next video, mama bro.